ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఆయన జిల్లా వైసీపీకి అధ్యక్షుడు, కానీ మునపటి దూకుడు కనిపించడం లేదు. అధికార పార్టీ దూకుడు చూపిస్తుంటే ఆయన మాత్రం సుతిమెత్తగా విమర్శలు చేస్తున్నారా? ఇప్పుడు ఆ నేత తీరుపై సొంత పార్టీలోని ఆసక్తికర చర్చ జరుగుతోందా? ఇలాగైతే జిల్లాలో పార్టీకి అధికారం కల్లా అనే చర్చ జరుగుతోందా? అంతేకాకుండా ఆయన స్థానంలో కొత్త నేతకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ పెరుగుతోందా? గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు శ్రీకాకుళం జిల్లా వైసీపీకి కంచుకోట. జిల్లాలో 1-2 నియోజకవర్గాలు తప్పితే అన్ని చోట్ల ఫ్యాన్ పార్టీని విజయం సాధించింది. కానీ 2024 ఎన్నికల్లో మాత్రం ఫ్యాన్ పార్టీ అడ్రస్ గల్లంతైంది. జిల్లాను కూటమి పార్టీలు క్లీన్ స్వీప్ చేశాయి. అయినప్పటికీ జిల్లాలో ఫ్యాన్ పార్టీ నేతలు చెక్కు చెదరకుండా కూటమి పార్టీలకు ధీటుగా పోరాటం చేస్తున్నారు. అయితే నేతలు పోరాటం బాగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడి తీరుతోనే నేతలకు పెద్ద కష్టం వచ్చినట్టు తెలుస్తోంది. గతంలో అనేక కీలకమైన పదవులు అనుభవించిన నేతలు కూటమి ప్రభుత్వం 1.5 పాలన పూర్తి చేసుకున్న ప్రభుత్వాన్ని ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో జిల్లా అధ్యక్షుడు ఫెయిల్ అయ్యారని సొంత పార్టీ నేతలే తెగ చర్చించుకుంటున్నట్టు ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా వైసీపీకి అధ్యక్షుడిగా ధర్మాన కృష్ణదాస్ కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో ఘోర పరాజయంతో ఖంగుతిన్న మాజీ మంత్రి రాబోయే ఎన్నికలకు 4 ఏళ్ల ముందుగానే ముందస్తు వ్యూహాలు రచిస్తున్నారట. కొన్నేళ్లుగా ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పుకుంటూ వస్తున్న కృష్ణదాస్ తన వారసుడికి రంగంలోకి దింపాలని యోచిస్తున్నారట. ధర్మాన కృష్ణదాస్ కుమారుడు ఇప్పటికే నరసన్నపేట నియోజకవర్గంలో కేడర్కు దగ్గరగా పొలిటికల్ కెరీర్ కోసం కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటున్నారు. పోలాకి జడ్పీటీసీగా ఉన్న డాక్టర్ కృష్ణ చైతన్య అభ్యర్థిత్వంపై వైసీపీ అధినేత జగన్ సైతం సుముఖంగా ఉన్నారని తెలుస్తోంది. దాంతో నరసన్నపేట నియోజకవర్గం సమన్వయకర్త బాధ్యతలను డాక్టర్ కృష్ణ చైతన్యకు అప్పగించేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అయితే కొడుకు పోటీపై ఉన్న శ్రద్ధ పార్టీపై లేదని సొంత పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నట్టు తెలుస్తోంది. కొద్ది రోజులుగా శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ కూటమి పార్టీలపై దూకుడు ప్రదర్శించడం లేదనే చర్చ జరుగుతోంది. ఆయన సుతిమెత్తని విమర్శలతో సరిపెడుతున్నారని పార్టీలో చర్చ అయితే సాగుతోంది. కూటమిని సమర్థంగా ఎదిరించాలని ఆ ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలు ప్రజలలో ఏ విధంగా ఇబ్బందులు గురి చేస్తున్నాయో చెప్పాలని కేడర్ అంటోంది. ప్రజలకు అర్థమయ్యే రీతిలో దూసుకొని పోయేలా వైసీపీ పోరాటాలు కానీ విధానాలు నినాదాలు కానీ ఉండాలని కేడర్ కోరుకుంటోంది. కానీ కృష్ణదాస్ అయితే మెత్తగా కొంతవరకు వ్యవహరిస్తున్నారు అని కేడర్లో అసంతృప్తి ఉంది అని అంటున్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం మీద విమర్శలు గట్టిగా చేయకపోతే స్థానిక ఎన్నికల్లో ఏ విధంగా ఫేస్ చేయగలమని కూడా అంటున్నారు. మరోవైపు ధర్మాన ప్రసాదరావు కూడా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. దాంతో జిల్లా రాజకీయాల్లో ధర్మాన కుటుంబం కింజరపు కుటుంబం చెరో పార్టీలో చెరోవైపు ఉంటూ దశాబ్దాలుగా నడిపిస్తున్నారు. మొత్తం మీద 2 కుటుంబాల మధ్య రాజకీయం మరింత హీటెక్కాలని కేడర్ కోరుకుంటోంది. ఈ రేంజ్లో వార్ జరిగితేనే ఫ్యాన్ పార్టీకి అధికారం ఖాయమవుతుందని వైసీపీలో వినిపిస్తున్నమాట. ప్రస్తుతానికి వైసీపీ బలంగా ఉందని దానిని పెంచుకునే దిశగా కార్యక్రమాలు చేపట్టాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు. రానున్న రోజులలో వైసీపీ దూకుడుగా చేసే రాజకీయమే జిల్లాలో పార్టీ భవిష్యత్తును నిర్ణయిస్తుందని అంటున్నారు. చూడాలి మరి పార్టీ నేతల సలహాతో అయినా ధర్మాన కృష్ణదాస్ దూకుడు పెంచుతారా, లేక కాడి దించేసి తన వల్ల కాదంటూ పక్కకు తప్పుకుంటారా అనేది చూడాల్సి ఉంది. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.